వచ్చా మరి ఏమిటో నాకు తెలియదు, కానీ నాకు ముందు మైక్ ఇచ్చేసారు, నన్నే మాట్లాడమన్నారు. నేను యాక్చువల్గా ఈ ఫంక్షన్కి గెస్ట్ లాగా వస్తానని చెప్పాను డైరెక్టర్ గారికి. అయితే ఆయన ఏం చెప్పలేదు, అలాగేనండి అన్నారు వాసు గారు. మళ్ళీ ఇక్కడ వచ్చాకేమో ఇది ఒక కొత్త బాధ్యత అప్పగించారు నాకు. ఈరోజు వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి మొదటి చిత్రం బస్తీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్. ఈ సినిమాలో అంటే నేను ఇక్కడ ముందు నించుని మాట్లాడేదానికి కారణం మా అబ్బాయి శ్రేయాన్, మా రెండో అబ్బాయి శ్రేయాన్ ఈ సినిమాలో హీరోగా నటించడం. సో అందుకని నేను హీరో తల్లిగానే కాకుండా అఫ్కోర్స్ హోస్ట్గా కూడా ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. ఈ చిత్రం గురించి అంటే పెద్దగా మేము ఎప్పుడు నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం వాసు గారిని కలిసినప్పుడు అంత మొత్తం చెప్పాలని లేదు, కొంచెం షార్ట్కట్లో చెప్తున్నాను. మా అబ్బాయి చేత మాట్లాడిస్తాను, ఎందుకంటే వాడే చెప్పాలి కాబట్టి శ్రేయానే మాట్లాడతాడు. వాసు గారిని కలిసినప్పుడు స్టోరీ సింపుల్గా ఉండాలని అనుకున్నాను నేను కూడా. బట్ నేను అనుకున్న దానికంటే ఆయన కూడా ఎక్కువ ధూమ్ ధామ్ అని బిగినింగే జయసుధ కొడుకు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ ఏమొద్దండి, సింపుల్గా మన సినిమా రిలీజ్ చేసుకుని దాని తర్వాత వీల్ స్టార్ట్ విత్ మీడియా ప్రెస్, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేనిదే అసలు ప్రపంచం లేదు కాబట్టి సో వీల్ స్టార్ట్ విత్ దమ్ అని చెప్పి వాళ్ళ ఫస్ట్ డే ఎవ్వరికి బయట తెలియదు మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడని. మీకే తెలుసు, ముందు ఒకరు ఇద్దరు ముగ్గురు తప్ప ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలియదు. సో ఫస్ట్ టైం నా 43 years కెరియర్లో మీరు మీడియా వారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అసలు సహజ నటిని పేరు ఇచ్చిందే మీడియా వారు, నాకు ఎవరో పెద్దగా పెద్ద ఫంక్షన్ పెట్టి ఆర్గనైజ్ చేసి నాకు సహజ నటి ఇవ్వలేదు, ఇచ్చింది మీరు మీడియా వారు. కాబట్టి ఫస్ట్ టైం నేను ఈరోజు మీ ముందు మాట్లాడడం కూడా ఒక విధంగా సెంటిమెంటల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎక్కువగా అంటే ఫస్ట్ టైం నా కొడుకుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని నేను అడగలేదు. డైరెక్టర్ గారు ముందే చెప్పేశారు, ఎందుకంటే నేను ఇలా ఊహించుకున్నానండి కథ, ఈ కథలోకి ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళే, కానీ ఒకళ్ళ కోసమని నేను స్టోరీ మార్చడమో లేకపోతే సీన్స్ మార్చడమో నాకు పెద్దగా అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పారు వాసు గారు కూడా. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వాసు మంతైనా, వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి బస్తీ పెద్ద సక్సెస్ అవ్వాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఈ సినిమాలో కథానాయకి అమ్మాయి పేరు చెప్పడానికి అప్పుడప్పుడు నేను ఇబ్బంది పడుతూ ఉంటాను, ప్రగతి అంటే ప్రగతి చాలా చక్కగా చాలా ఇద్దరు పేరు క్యూట్గా ఉన్నారు సినిమాలో, చాలా బాగా యాక్ట్ చేసింది కూడా అమ్మాయి. ఇద్దరు కొత్త జంట ఈ సినిమాలో న్యూ పేర్ సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్తో, అలాగే అఫ్కోర్స్ ద ఆల్మైటీ గాడ్ విత్ హిస్ బ్లెస్సింగ్స్. వేరు వేరు బిజినెస్లు చేస్తూ ఎక్కడో చిన్న క్రియేటివిటీ అనే ఒక పురుగు స్టార్టెడ్ బైటింగ్, అండ్ ఒక స్టోరీ వచ్చినప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ద బెస్ట్ వే ఐ థాట్ వాజ్ మూవీస్. ఫస్ట్ టైం అయినా కానీ నాకు అలవాటు ముందు నుంచి ఏంటంటే కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాను. చాలా ముందు నుంచి నాకు బిజినెస్ స్టార్ట్ చేయడం 3-4 years బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత అమ్మేది, ఇలాగే నేను మై కెరియర్ స్టార్టెడ్. సో కొత్తదనం స్టార్ట్ చేయడం అనేది భయం లేదు. I do a lot of research, I do a lot of study on that. చేసాం. టెక్నికలీ ఇట్స్ సూపర్ మూవీ, చాలా బాగా వచ్చింది మూవీ. యూ విల్ సీ ఇట్ యువర్ సెల్ఫ్ వెన్ ఇట్ రిలీజెస్. బేసిక్గా ఈ మంచి పని, ఈ మంచి మూవీని జనం వరకు తీసుకెళ్ళగలిగిన స్తోమత, శక్తి మీది. సో దిస్ వర్డ్ వీ ఆర్ పుట్టింగ్ ఇట్. అందుకే ఫస్ట్ మీ ఇంకెక్కడ మేడం చెప్పినట్టు ఎక్కడ ఎవరికి అసలు మనం ఒక చిన్న ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేదు. The news must go only through you. So the first function we have is for reporters and journalists. From here we take up to the other people. When it comes to performances,
Shreyan, first time. Pragati has been acting serials for the last 12 years. Amma she's just 17 years. But my group I'm a senior. She's been acting for 12 years now. So the pair is, as you see, beautiful, a very fresh, real, innocent love. మా దీని ట్యాగ్లైన్ కూడా రియల్ లవ్, ఇన్నోసెంట్ లవ్, యంగ్ లవ్. సో ఒక రకమైన అది వెరీ నార్మల్గా న్యాచురల్గా జరిగే లవ్, హౌ పీపుల్ ఫాల్ ఇన్ లవ్. వాళ్ళ కండిషన్స్, వీళ్ళున్న కండిషన్స్ చాలా దారుణమైన కండిషన్, అడ్వర్స్ కండిషన్స్లో వీళ్ళిద్దరు దే ఫాల్ ఇన్ లవ్. వాళ్ళకి ప్రేమలో పడడానికి రీజన్ లేదు, జస్ట్ ప్రేమలో పడ్డారు అంతే వాళ్ళు. ఇది స్టోరీ, స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఒక టర్మాయిల్, పెద్ద గొడవ జరుగుతుంటే ఆ గొడవలోకి హీరో ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి ఆ హీరో స్ట్రెంగ్త్ తోటి అతను ఆ సిస్టమ్, ఆ మొత్తం ప్రాబ్లమ్ని, అక్కడ జరుగుతున్న గొడవని, ఆ టర్మాయిల్ని ఎలాగా అతన్ని మలుచుకుంటాడు, అతని ప్రేమను ఎలా చేయించుకుంటాడు అనేది ఈ స్టోరీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్. నేను అసలు ఇవాళ ఇక్కడ ఉన్నానంటే ఇట్స్ సర్ప్రైజ్ టు మీ, బికాస్ నేను ఎప్పుడు యాక్టర్ అవుతాను అనుకోలేదు. చిన్నప్పటి నుంచి ఐ వాజంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మామ్ ఆల్సో, నేను ఎప్పుడు స్పోర్ట్స్, బోత్ ఆఫ్ అస్, మీ అండ్ మై బ్రదర్, వీ షుడ్ గెట్ ఇన్ టు స్పోర్ట్స్ అని అనుకున్నారు. అండ్ డిస్పైట్ హర్ being a famous actress, she never intended for us to get into movies. And my first real experience when it came to, an offer for movies came from Lagadapati Sridhar Garu. He's a close family friend and he was working with my mom at that point. అప్పుడు నాకు 15 years, I was in my 10th standard, and ఒక స్టోరీ చెప్పారు. ఈజ్ లైక్, యూ షుడ్ యాక్ట్ ఇన్ దిస్. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. సో ఐ వాజ్ లైక్, లేదండి, మేబీ సమ్ టైమ్ లేటర్. అండ్ ఐ పర్స్యూడ్ స్పోర్ట్స్ ఆఫ్టర్ దట్. I'm a national skeet shooter, so I've shot for the state, I've shot for the district, I'm a multiple medalist, I've won national medals. And దాని తర్వాత I suddenly got this interest 3 years back. సినిమాలు చూడాలి, I started watching more movies. And దాని తర్వాత నేను బాంబేకి వెళ్ళిపోయాను. I went to Barry John's Acting Institute. I learned what I had to learn over there. Once I got back, I told my mom, maybe I want to get into movies. Initially, she wasn't very what do you say, I wouldn't use the word supportive, but she was surprised that I wanted to get into it. And వద్దన్నారు, because it's a little hard, and she knows how much of a struggle it is to get where she is. And for her, me getting into movies would be watching that struggle all over again. And so దాని తర్వాత మనం వచ్చి we started listening to various scripts. శ్రీధర్ గారు was with us all throughout. ఒకరోజు ఫోన్ చేసి, ఇలా నాకు నా ఫ్రెండ్ దగ్గర స్క్రిప్ట్ ఉంది, ఐ థింక్ యూ షుడ్ లిసన్ టు ఇట్ అన్నారు. అండ్ ఐ వెంట్ అహెడ్, అండ్ దట్స్ హౌ ఐ మెట్ వాసు సార్. అండ్ హిస్ స్క్రిప్ట్ వాజ్ బేసిక్లీ వాట్ ఈవెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. నేను ఒక చాలా సింపుల్ స్క్రిప్ట్, ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్స్ట్రాగా టూ మచ్ ఫైట్స్, టూ మచ్ డాన్స్, ఐ డెంట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే నాకు తెలియలే నేను ఎక్కడ స్టార్ట్ అవ్వాలని. So if I start with a simple script, then I will know where my bearings are. And that was what he was looking for too, from a script, from his script, and that's what his script was. And working with him was a pleasure. Honestly, it didn't feel like I was working with a newcomer. He's a newcomer, I'm a newcomer. She's a little experienced, but new to feature films. He handled it so well. It was like he's done this several times before. And Guna sir kuda chala thanks. Camera garu, sir handled it so well. He was so patient with us, especially with me. He had to constantly keep adjusting the tripod for my height. And thank you. I want to thank the entire team. I want to thank everybody. Thank Pragati here.
she was also patient because most of the scenes I couldn't get it right the first time, and she almost always did get the scene right. And అన్నిటికంటే ముఖ్యంగా ఐ థింక్ యూ విల్ రియలీ లైక్ దిస్ మూవీ. మీ బ్లెస్సింగ్స్ కావాలి, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఈ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో, బట్ దిస్ ఇస్ అ స్టార్ట్. థ్యాంక్ యూ. నీకు తెలుగు వచ్చా రాదా అని కాబట్టి చెప్పు. తెలుగు శుభ్రంగా వచ్చండి. మొత్తం సినిమాకి నేనే డబ్బింగ్ చేశాను. ఇట్స్ మై వాయిస్. కానీ first time in front of the media, I'm quite nervous. I would be a terrible actor to say that I'm not nervous right now. It's written all over my face. Kabatti I've gone into my comfort zone. English lo maatladutunnanu, kani I promise that I'll start to talk in Telugu more often once I start getting comfortable. Thanks Andy. This industry is totally new for me. Like as he said, that I've been working in this industry since the last 12 years. But doing South film, I never thought of being an actor, and eventually I did. But after that, I never thought of being like going in the South industry, because I don't understand a word of what these people said. I'm sorry, but when he called me up, like he said that I saw you in Shastri Sister, got a Snapchat, and he said, I want you to come over here. And he didn't say that I want audition of yours or anything like that. He just said that come here, I'll tell you the story. And I went, I met him, and he told me the story. I heard the story, and I really liked it because it was simple, sweet, and I said yes. And then I went forward, and it was a good experience working with both of them, and even our DOP sir and everyone on the set, because the language is totally new for me, but still I tried my level best. I hope you like me. Thank you. సండే శిల్పకళా వేదికలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగుతున్నది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు హీ హాజ్ రిక్వెస్టెడ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారిని. సో అండ్ దెన్ నేను కూడా చాలామంది మా ఇండస్ట్రీలో మా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను, ఊర్లో ఉంటే తప్పకుండా వచ్చేవాళ్ళు వస్తారు. సో వీ విష్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆ రోజు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ పిక్చర్లో ఈ డబ్బింగ్ అప్పుడు డబ్బింగ్ థియేటర్లో చెప్పారు, నేను మా అబ్బాయి వాయిస్ తెలుగు ఎలా ఉంటుందో వాసు గారిని అడిగాను, ఒకవేళ బాగాలేకపోతే మీరు వాయిస్ మార్చుకుంటారేమో అంటే వాసు గారు వాజ్ సో కాన్ఫిడెంట్. ఈ సెడ్ మీరు ఆ మాట మర్చిపోండి, యూ జస్ట్ లీవ్ ఇట్ టు మీ, యూ సీ ఈ విల్ డబ్, చాలా బాగుంటుంది అలా అని. అండ్ సేమ్ నేను నేను దేంట్లోనూ ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఒక్కరోజు మాత్రం డబ్బింగ్ అసలు ఎట్లా చెప్తున్నాడు అని ఒక క్యూరియాసిటీ కోసం వెళ్తే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు కనీసం ఒక 20 పిక్చర్లన్నా పట్టింది అంత ఫాస్ట్గా డబ్బింగ్ చెప్పడానికి. మై సన్ ఆ విషయంలో మాత్రం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీ వాజ్ సో గుడ్. అది నాకు ఆశ్చర్యం వేసింది, ఈజ్ టూ గుడ్ ఇన్ డబ్బింగ్. అంత ఫాస్ట్గా చెప్పాడు అండ్ బాగా చెప్పాడు. హీ ఈస్ డన్ క్వైట్ వెల్ ఇన్ డబ్బింగ్.